హలో పిల్లలు, తెల్లంగ మాస్టారు నవోదయ క్లాసెస్కి మీకు అందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు మనం ఈ క్లాస్లో 2021 నుంచి 2025 వరకు నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఒకసారి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ మనకి మెంటల్ ఎబిలిటీ అన్నటువంటిది 10 పార్ట్స్ ఉంటుందని మనకు అందరికీ తెలుసు. ఈ 10 పార్ట్స్ని కూడా 10 వీడియోస్గా, అంటే 5 ఇయర్స్కి సంబంధించి 5 4 20 క్వశ్చన్స్, ఆడ్ మ్యాన్ అవుట్లో 20 క్వశ్చన్స్, ఫిగర్ మ్యాచింగ్లో 20 క్వశ్చన్స్, అలా 20 క్వశ్చన్స్ అన్నటువంటిది మీకు చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. ఇలా ఈ చెప్పినటువంటి ఈ క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా విని అవగాహన కనుక చేసుకున్నట్లయితే మీకు నవోదయ మెంటల్ ఎబిలిటీలో అవుట్ ఆఫ్ మార్క్స్ 50/50 మార్క్స్ అన్నటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంత కష్టపడి మీకు ఫ్రీగా ఈ నవోదయ కోచింగ్ చెప్తున్నాం కాబట్టి తప్పనిసరిగా వీడియోకి ఒక లైక్ చేయండి. పిల్లలు అందరూ కూడా ఒకసారి లైక్ చేసి వచ్చి మళ్ళీ వీడియో చూడండి, తప్పనిసరిగా లైక్ చేయండి. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ గురించి చూద్దాం. చూడండి అన్న, ఇది 2021లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి అమ్మ, PQRS అన్నటువంటి 4 లెటర్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఈ 4 లెటర్స్ కూడా ఇలా గడియారం ముళ్ళు తిరిగేటటువంటి దిశలో, దీన్నే తెలుగులో సవ్య దిశ లేదా క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు, అలా పేర్చబడ్డాయి. ఇక్కడ చూడండి PQRS ఇలా యాంటీ క్లాక్ వైజ్ దిశ లేదా అపసవ్య దిశ అంటారు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ లెటర్స్, ఈ 4 లెటర్స్ అన్నటువంటివి పేర్చబడ్డాయి. ఇప్పుడు PQRS ఈ 4 లెటర్స్ కనుక చూసినట్లయితే మళ్ళీ ఇదే దిశలో, అంటే గడియారము ముళ్ళు తిరిగే దిశకు ఆపోజిట్లో పేర్చబడ్డాయి. 4th డయాగ్రామ్లో చూడండి PQRS అన్నటువంటి 4 క్వశ్చన్స్, ఇవి కూడా ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పేర్చబడ్డాయి. చూడండి అన్న, యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఇవి మాత్రము క్లాక్ వైజ్. అంటే క్వశ్చన్లో ఉన్నటువంటి PQRS అన్నటువంటి లెటర్స్ ఒకటే అయినప్పటికీ అవి పేర్చబడినటువంటి దిశ వేరేగా ఉంది ఇక్కడ ఏలో. కాబట్టి ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనన్నా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, సెకండ్ డయాగ్రామ్లో 3 సర్కిల్స్ ఉన్నాయి, పైన కూడా 3 సర్కిల్స్ ఉన్నాయి. బి డయాగ్రామ్లో 4 క్రాస్ మార్క్స్ ఉన్నాయి, పైన కూడా 4 క్రాస్ మార్క్స్ ఉన్నాయి. సి డయాగ్రామ్లో 4 ప్లస్ మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ప్లస్ మార్క్స్ ఉన్నాయి. డిలో 2 స్క్వేర్ మార్క్స్ ఉన్నాయి, పైన కూడా 2 స్క్వేర్ మార్క్స్ ఉన్నాయి. చూసారా నాన్న, 2 2 ఈక్వల్గా ఉంది, 4 4 ఈక్వల్గా ఉంది, 3 3 ఈక్వల్గా ఉంది. ఏది వేరేగా ఉంది అంటే ఈ 4th డయాగ్రామ్ సి అన్నటువంటిది వేరేగా ఉంది. ఇది నాట్ ఈక్వల్ అన్న, సమానం కాదు. కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనన్నా, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి TIC అన్నటువంటి 3 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా TIC, ఇదిగోండి TIC అన్నటువంటి లెటర్స్ ఉన్నాయి. సి డయాగ్రామ్లో చూడండి TEC అన్నటువంటి 3 లెటర్స్ ఉన్నాయి. డిలో చూడండి అన్న TIC అన్నటువంటి లెటర్సే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఏది ఉంది, ఇక్కడ ఉన్నటువంటి TEC, ఈ 3 లెటర్స్ డిఫరెన్స్గా ఉన్నాయి. కాబట్టి ఈ సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే 4 ఫిగర్స్లో ఏ ఫిగరు తక్కిన 3 ఫిగర్స్కి భిన్నంగా ఉంది, ఆడ్గా ఉంది అన్నటువంటిది మనం
గుర్తించడమే. నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ చూడండి అన్న, ఏదైతే ఇక్కడ ట్రయాంగిల్లా ఉందో ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ ఈ ట్రయాంగిల్లా ఉందో ఈ ట్రయాంగిల్కి ఈ చూడండి ఏదైతే ఈ సూదిగా ఉన్నటువంటి భాగము లోపల వైపు ఉంది. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా లోపల వైపుకే ఉంది. చూడండి అన్న, ఇది కూడా లోపల వైపు మాత్రమే తిరిగి ఉంది. ఇక్కడ చూడండి ఇటువైపు లోపల వైపు కాకుండా చూడండి అన్న ట్రయాంగిల్ బయట వైపు ఉంది, బయటికి చూస్తూ ఉన్నట్టుంది. కాబట్టి డి అన్నటువంటిది వేరేగా ఉంది, కాబట్టి డి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనన్నా. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడికి 1 2 3 4 నాన్న 4 స్క్వేర్స్ ఉన్నాయి. ఈ సర్కిల్ని 1 2 3 4 పార్ట్స్గా విభజించాడు. ఇక్కడ ఉన్నటువంటి రెక్టాంగిల్ని 1 2 3 4గా విభజించాడు, 4 పార్ట్స్గా విభజించాడు. ఈ ట్రయాంగిల్ని చూడండి నాన్న 1 2 3 పార్ట్స్గా చేశాడు. ఏది నాన్న డిఫరెన్స్గా ఉంది? 4 4 4 3, కాబట్టి 3 అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ నాన్న. ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉన్నాయి. ఒక డాట్ వచ్చి ఈ కార్నర్ వైపు ఉంది కరెక్ట్గా. ఇక్కడ కూడా 3 డాట్స్ ఉన్నాయి. ఈ డాట్ ఎగ్జాక్ట్లీ కార్నర్ వైపు ఉంది. డీలో కూడా చూడండి 3 డాట్స్ ఉన్నాయి. ఒక డాట్ కరెక్ట్ కార్నర్ వైపు ఉంది. చూసారమ్మా. సికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ డాట్ ఉందో అది అక్కడ ఉండకూడదు. ఎలా ఉండాలి? ఇక్కడ ఉండాలి. కానీ ఉందా? లేదు. కాబట్టి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న చూడండి, ఈ లైన్స్ అన్నటువంటి సైజు పెరుగుతూ ఉంది. పెద్దగా ఉన్నటువంటి పొడవుగా ఉన్నటువంటి లైన్కి యారో మార్క్ అటాచ్ అయ్యి ఉంది. సేమ్ నాన్న, యాంగిల్ దిశ మారింది తప్ప ఈ లాంగెస్ట్ లైన్కి యారో మార్క్ అటాచ్ అయ్యి ఉంది. ఇక్కడ కూడా డీలో చూడండి ఈ లాంగెస్ట్ లైన్కి యారో మార్క్ అటాచ్ అయ్యి ఉంది. కానీ సిలో చూస్తే ఈ స్మాలెస్ట్ లైన్కి యారో మార్క్ అన్నటువంటిది అటాచ్ అయ్యి ఉంది. కాబట్టి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో నన్న క్రాస్ మార్క్స్ 1 2 3 4 ఉన్నాయి. సిలో చూడండి 1 2 3 4 క్రాస్ మార్క్స్ ఉన్నాయి. డీలో చూడండి 1 2 3 4 క్రాస్ మార్క్స్ ఉన్నాయి. ఒక్క బిలో మాత్రం 1 2 3 4 5 క్రాస్ మార్క్స్ ఉన్నాయి నన్ను. కాబట్టి 5 అన్నటువంటిది డిఫరెంట్గా ఉంది, కాబట్టి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ ఇలాంటి డయాగ్రామ్కి పైన కిందన 2 లైన్స్ అన్నటువంటివి ఉన్నాయి. సేమ్ నాన్న, ఇక్కడ కూడాను సేమ్ డయాగ్రామ్కి బోత్ సైడ్ 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సిలో కూడా సేమ్ డయాగ్రామ్కి బోత్ సైడ్ 2 లైన్స్ ఉన్నాయి. డీలో మాత్రం సేమ్ డయాగ్రామ్కి బోత్ సైడ్ లేవు నాన్న, ఒక్క సైడ్ మాత్రమే ఉంది. ఈ సింగిల్ సైడ్ మాత్రమే ఉంది. చూడండి, ఈ రెండో సైడ్ ఉండాల్సినటువంటి లైన్ లేదు, కాబట్టి డి అన్నటువంటిది డిఫరెన్స్గా ఉంది. డి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డయాగ్రామ్ నాన్న, ఇక్కడ చూడండి ఈ యారో మార్క్ అన్నటువంటిది దానికి ఇలా ఈ షేప్ ఉంది. యారో మార్క్ అన్నటువంటిది బయటకు ఉంది. చూడండి జాగ్రత్తగా, యారో మార్క్ ఎలా ఉందనన్నా ఇలా బయట వైపు ఉంది. ఇక్కడ కూడా చూడండి యారో మార్క్ బయటకు ఉంది. డీలో చూడండి యారో మార్క్ అన్నటువంటిది బయటకు ఉంది. ఒక్క సిలో మాత్రం యారో మార్క్ ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. కానీ ఉందా? లేదు. ఎలా ఉందో చూడండి, లోపల వైపు ఉంది. కాబట్టి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చాలా ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఒక లైన్, దీనికి ఒక క్రాస్ లైన్, ఇది ఒక లైన్, దీనికి ఒక క్రాస్ లైన్, ఇది స్మాల్ లైన్, దీనికి ఒక క్రాస్ లైన్. ఇక్కడ మాత్రం చూడండి ఈ లైన్ ఓకే, కానీ నిలువుగా 2 లైన్లు ఉన్నాయి నాన్న.
ఇక్కడ చూస్తే మీకు ఎన్ని లైన్లు ఉన్నాయి? ఒకటే ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 లైన్స్ అన్నటువంటివి ఉన్నాయి. కాబట్టి డిఫరెంట్గా ఏది ఉంది? ఏ అన్నటువంటిది ఉంది. కాబట్టి ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి అన్న, ఈ రెక్టాంగిల్ షేప్కి 4 సర్కిల్స్ అన్నటువంటి అటాచ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ కూడా అన్న 4 స్క్వేర్స్ అన్నటువంటివి అటాచ్ అయ్యి ఉన్నాయి. చూడండి 1 2 3 4 అటాచ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ కూడా 1 2 3 4 అన్నటువంటివి అటాచ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్కి 1 2 3 4 5 6 7 అటాచ్ అయ్యి ఉన్నాయి. ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? 4 4 4 7 అన్నటువంటిది ఉంది. కాబట్టి డి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ 3 లైన్స్ అన్నటువంటిది నిలువుగా వర్టికల్గా ఉన్నాయి. ఇంకో 3 లైన్స్ హార్జాంటల్గా ఉన్నాయి. 2 లైన్స్ అన్నటువంటిది వర్టికల్గా ఉన్నాయి. ఇంకో 2 లైన్స్ అన్నటువంటిది హార్జాంటల్గా ఉన్నాయి. ఇక్కడ 3 లైన్స్ అన్నటువంటిది వర్టికల్గా ఉన్నాయి. 2 లైన్స్ అన్నటువంటిది హార్జాంటల్గా ఉన్నాయి. ఇక్కడ 4 లైన్స్ వర్టికల్గా ఉన్నాయి. 4 లైన్స్ హార్జాంటల్గా ఉన్నాయి. చూడండి, ఈక్వల్ 3 3 2 2 4 4. ఏది డిఫరెన్స్గా ఉంది? 3 2 అన్నటువంటిది సమానంగా లేదు. కాబట్టి ఇక్కడ సి డయాగ్రామ్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ ఈ స్వస్తిక్ మార్క్ లాంటి ఈ దీనికి ఒక డాట్, ఒక యారో మార్కు అటాచ్ అయ్యి ఉన్నాయి. చూడండి, ఒకే దానికి, ఒకే లైన్కి చూడండి, ఒక డాటు, ఒక యారో మార్క్ అటాచ్. సేమ్ టు సేమ్ నన్న, ఇది ఒక యారో మార్కు, ఒక డాటు అటాచ్ అయ్యి ఉన్నాయి. సిలో కూడా ఒక డాటు, ఒక యారో మార్కు అటాచ్ అయ్యి ఉన్నాయి. చూసారా? జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, యారో మార్క్, డాట్, యారో మార్క్, డాట్, డాట్, యారో మార్క్. ఇక్కడ చూడండి అన్న, డీకి వచ్చేసరికి ఒక లైన్కి డాట్ ఉంది, ఇంకొక లైన్కి వచ్చి యారో మార్క్ ఉంది. చూసారా? ఇక్కడ ఒక లైన్కి వచ్చేసి డాట్ ఉంది. చూడండి జాగ్రత్తగా, ఇదిగోండి, దీనికి డాట్ ఉంది. మరి ఈ పైన ఉన్నటువంటి ఇంకొక లైన్కి యారో మార్క్ అన్నటువంటిది ఉంది. ఒకదానికి యారో మార్క్ ఉంది, ఒకదానికి డాట్ ఉంది. కాబట్టి డిఫరెన్స్గా ఉంది. ఈ డిఫరెంట్గా ఉన్నటువంటి దాన్ని ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 1 2 3 4 పార్ట్స్గా విభజించారు. 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి. దీనిలో చూడండి 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ ఉన్నాయి నన్ను దీంట్లో. సిలో 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి. డిలో 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 4 పార్ట్స్ నుండి ఏది 4 4 4, ఇది ఒక్కటి మాత్రం 8 ఉంది బి. కాబట్టి 8 అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి అన్న. 17th క్వశ్చన్ ఏదైతే ఇక్కడ యారోలా ఉందో, షార్ప్గా ఉందో, పెన్సిల్లా ఉందో, పెన్సిల్ టిప్లా ఉందో, అది హాఫ్ ఆఫ్ ద సర్కిల్ వరకు మాత్రమే వచ్చింది. బి కూడా చూడండి, ఈ టిప్, ఈ పెన్సిల్ టిప్ అన్నటువంటిది హాఫ్ ఆఫ్ ద సర్కిల్ మాత్రమే వచ్చింది. సి చూడండి, సి కూడా హాఫ్ ఆఫ్ ద సర్కిల్ మాత్రమే వచ్చింది. డిలో చూడండి అన్న, ఇలా హాఫ్ ఆఫ్ ద సర్కిల్ కాదు, ఫుల్ సర్కిల్కి, ఫుల్ రేడియస్కి టచ్ అయినట్టు ఉంది. చూసారా డిఫరెన్స్? ఏ బి సి డి చూడండి ఎంత పొడవుగా ఉందో. చూసారా నాన్న? డి ఎంత పొడవుగా ఉందో చూడండి. కాబట్టి డి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, 18th క్వశ్చన్. 18th క్వశ్చన్లో చూస్తే ఇక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ మ్యాప్ ఒకటి ఉంది. ఇక్కడ కూడా క్లోజ్డ్ సర్క్యూట్ ఒకటి ఉంది. ఇక్కడ కూడా క్లోజ్డ్ సర్క్యూట్ ఒకే పార్ట్ ఉంది. ఇక్కడ ట్రయాంగిల్స్, క్లోజ్డ్ సర్క్యూట్స్ ఇక్కడ 2 ఉన్నాయి చూడండి అన్న. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. 1 1 1 ఉంది. ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ అన్నటువంటిది సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి అమ్మా, 3 యారోస్ అన్నటువంటివి పైకి ఉన్నాయి. అలాగే ఇక్కడ 3 యారోస్ ఉన్నాయి, ఇక్కడ 3 యారోస్ ఉన్నాయి, ఇక్కడ 3 యారోస్ ఉన్నాయి.
3 యారోస్ కూడా ఇక్కడ బేస్ ఉంది, చూసారా నాన్న? 1 2 3 బేస్ ఉన్నాయి. ఇక్కడ కూడా బేస్ ఉంది, ఇక్కడ కూడా బేస్ ఉన్నది. చూడండి నన్ను ఇక్కడ ఎస్పెషల్ ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ లేదు, చూసారా? ఇక్కడ బేస్ అన్నటువంటిది లేదు. కాబట్టి ఏ డిఫరెంట్గా ఉంది, ఏ అన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ట్రయాంగిల్ ఉంది చూడండి. ఈ ట్రయాంగిల్కి ఇలా కరెక్ట్ లైన్లో, ఈ యాంగిల్ కరెక్ట్ లైన్లో లైన్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఇక్కడ బీలో కూడా సేమ్ టు సేమ్ చూడండి, ఇటువైపు కొద్దిగా వంగింది, యాంగిల్ మారింది తప్ప అన్నీ సమానంగా ఉన్నాయి. డీలో కూడా చూడండి అమ్మా, సేమ్ టు సేమ్ ఉన్నాయి. కానీ సికి వచ్చేసరికి ఈ ట్రయాంగిల్కి ఇలా హారిజంటల్గా కాకుండా వర్టికల్గా ఉన్నాయి చూడండి, చూసారా డిఫరెన్స్? కాబట్టి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇది 2025లో వచ్చినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్లో చూసినట్లయితే మీకు ఏ డయాగ్రామ్లో చూడండి, ఈ డాట్స్ అన్నటువంటివి సైడ్ బై సైడ్ లేవు, ఆపోజిట్లో ఉన్నాయి, మధ్యలో క్రాస్ మార్క్స్ ఉన్నాయి, చూసారమ్మా? నెక్స్ట్ ఇక్కడ డాట్స్ సైడ్ బై సైడ్ ఉన్నాయి, ఒకే సైడ్ రెండు ఉన్నాయి. సిలో కూడా డాట్స్ ఒకే సైడ్ డౌన్ సైడ్లో రెండు ఉన్నాయి. డీలో లెఫ్ట్ సైడు రెండు ఒకే సైడ్ అన్నటువంటి ఉన్నాయి, చూసారా? ఇందులో ఆపోజిట్లో ఉన్నాయి చూడండి అమ్మ, ఇందులో రైట్ సైడ్, ఇందులో డౌన్ సైడ్, ఇందులో లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూసారా నాన్న? ఇప్పుడు మనం ఎన్ని క్వశ్చన్స్ చెప్పుకున్నాం? 20 క్వశ్చన్స్ అన్నటువంటిది చెప్పుకున్నాం. ఈ 20 క్వశ్చన్స్ అంటే 2021 నుంచి 4, అలాగే 22 నుంచి ఇంకో 4, 23 నుంచి ఇంకో 4, 24 నుంచి ఇంకో 4, 25 నుంచి 4, టోటల్ 20 క్వశ్చన్స్ అన్నటువంటి చెప్పాం. ప్రతి ఎగ్జామ్కి ఈ టైప్ ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ నాన్న, పార్ట్ 1 అంటాడు. పార్ట్ 1, ఈ పార్ట్ 1లో ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఏబిసిడి అని 4 డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ 4 డయాగ్రామ్లో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఏ డయాగ్రామ్ అయితే డిఫరెంట్గా ఉంటుందో, భిన్నంగా ఉంటుందో ఆ డయాగ్రామ్ని ఐడెంటిఫై చేసి అక్కడ మనం బబ్లింగ్ చేసినట్లయితే ఆ క్వశ్చన్ కింద ఉంటుంది కదన్నా, సి ఉంటే సి, లేదంటే బి, ఏ కరెక్ట్ అయితే ఏ, మనం కరెక్ట్గా బబ్లింగ్ చేస్తే మనకి ఈ 4 క్వశ్చన్స్ కూడాను 4 × 1.25 దట్ ఈజ్ ఈక్వల్ 5 మార్క్స్ అన్నటువంటిది మనకి ఎగ్జాక్ట్లీ రావడం అన్నటువంటి జరుగుతుంది. కాబట్టి పిల్లలు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా చక్కగా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. రేపు మనం పార్ట్ 2 వీడియో అన్నటువంటిది మన ఛానల్లో రావడం జరుగుతుంది. తప్పకుండా చూడండి, చూసి నవోదయ సీట్ సంపాదించండి. మళ్ళీ మీకు ఇంకో విషయం చెప్తున్నాను, నవోదయ సీట్ కంటే నవోదయ కోచింగ్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బై హార్ట్ విధానం కాకుండా థింకింగ్, ఎనలైజ్ అన్నీ కూడా నవోదయ కోచింగ్ వల్ల వస్తాయి పిల్లలకి. కాబట్టి పెద్దలు తప్పనిసరిగా ఈ నవోదయ వీడియోస్ని పిల్లలకి చూపించండి. ఓకేనన్నా? రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.